హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. రివాల్వర్ కుకుటేశ్వరరావు దగ్గర ఉండటం కంటే తన జేబులో ఉండటం వల్ల కొంచెం నిశ్చింతగా విశ్రాంతి తీసుకోవచ్చునని పిపి రావు విశ్వసించాడు. రివాల్వర్ వంటి మారణాయుధాలు ఎలా సంపాదించినవైనప్పటికీ ఆ మనిషి కుకుటేశ్వరరావు స్వభావంలో కొంచెం తొందరపాటు, ఉద్రేకం ఉన్నాయని పిపి రావు గ్రహించకపోలేదు. ఈ విధంగా తలచుకుంటూ తోటలోని సిమెంటు తిన్నపై పడుకుని అర్ధనిమీలిత ఆలోచనాధీనుడై ఉన్న పిపి రావు ఏయ్ అన్న సంబోధన విని ఉలికిపడి లేచి కూర్చున్నాడు. అరే అబ్బి, నిన్ను నా నౌకరుగా, నాకు వాహన యోగం లేకపోయినా డ్రైవర్గా నిర్మించుకున్నానన్న సంగతి మర్చిపోయి ఏయ్ అంటావేం? నౌకర్లు యజమానిని ఎక్కడైనా ఏయ్ అనటం చూసావా, విన్నావా అని అడిగాడు. నేనింతవరకు ఎవరికి ఎక్కడ నౌకరుగా చేసిన పాపాన పోలేదే అన్నాడు కుకుటేశ్వరరావు. ఇప్పుడు నువ్వు నాకు నౌకరువి కావా? కాను. అరే, ఇక్కడ ప్రవేశించడానికి నౌకరు పనినేగా సాధనంగా వినియోగించుకుంది నువ్వు. నౌకరుగా మెలగవలసినది వంటవాడు సుబ్బయ్యతో. నీ మకం వాడి గదిలోనే, అది గ్రహించు. అలా చెప్పుకోకపోతే ఒరే బాబు, నీవిక్కడ ఉండే అవకాశం లేదు. ఆ సుబ్బయ్యగాడు అస్తమానం కడుపు నొప్పో అని ఏడుస్తాడు. వాడి కడుపు నొప్పి రోదనం వింటుంటే నాకు కూడా కడుపు నొప్పి పట్టుకునేటట్టుంది అన్నాడు కుకుటేశ్వరరావు. వాడి కడుపు నొప్పి రోదనం విన్నప్పుడు నువ్వు కొంచెం సానుభూతి చూపించుండాలి. మధ్యన వచ్చి నా పకటి కలలు పాడు చేశావు. సరే కానీ నువ్వు చాలా తెలివైన వాడివి. కాకపోతే సుబ్బయ్య ద్వారా నా రివాల్వర్ లాగేస్తావా? ఒక్క మాట, నువ్వు పుష్పవతి గారి నెక్లెస్ కొట్టేస్తావు, అందుకే వచ్చావు. అందుకే తోటలోని అవుట్ హౌస్లో నీ మకాం పెడదాం అనుకుంటున్నావు. ఇంతకీ ఆ నెక్లెస్ ఎక్కడ దాస్తావు? నా చేతికి ఇయ్యి, నేను భద్రంగా ఎవరికి కనిపించకుండా జాగ్రత్తగా దాస్తాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, కానీ నాకు మట్టుకు వాటా ఇవ్వాలి. అసలు నీకు నెక్లెస్ మాట మహాదేవి చెప్పిందేమిటి అని అడిగాడు పిపి రావు ఠకీమని. మరే, నువ్వు మహాకవిగా చలామణి అవుతున్నట్టే ఆమె ఒకచోట కవయిత్రిగా చెల్లుబడవుతుంది. ఆమె పుష్పవతి గారిని మద్రాసులో కలుసుకుని తను రాసిన ముత్యాల సరాలు వినిపించి ఇక్కడ మన్ననలు పొందుతోంది. అఫ్కోర్స్ ఆమె నాకు కొంచెంగా సూచించిన మాట నిజమేననుకో. ఒకవేళ నాకేమీ ఇవ్వకుండా నువ్వే ఆ నెక్లెస్ లాగేద్దాం అనుకుంటే నీకు నౌకర్గా ఆ అవుట్ హౌస్లో ప్రవేశించి సంపూర్ణమైన హోదా కొనసాగించగలను. ఇది మాత్రం మర్చిపోకు బ్రదర్ అని కుకుటేశ్వరరావు అక్కడి నుంచి వెళ్ళిపోతూ, ఏం నీ పగటి కలలకు అంతరాయం కలిగిందా అని అడిగాడు. నిజంగా పిపి రావు అంతవరకు ఆలోచించిన విషయమే అది. ఆ నెక్లెస్ అపహరిస్తే ఎక్కడా దాచటం, ఎలా బయటకు తీసుకుపోవటం, ఎలా రాళ్ళు తీయించి అమ్మటం, నమ్మి రాజాసాబ్ చిన్న కొడుకు రేసులు పిచ్చి లక్ష్మీకాంతరావుకి ఇవ్వటమా, రామకృష్ణ ప్రసాద్కి ఇవ్వటమా, ఏది సబబు, ఏది లాభదాయకం అంటూ 10 నిమిషాలు ఆలోచించి తన గదిలో నుంచి వంటవాడు సుబ్బయ్యను ఫోన్లో పిలిచాడు. ఏం బాబూ అన్నాడు సుబ్బయ్య. కుక్కుడేశ్వరరావు చెప్పాళ్లే, నువ్వు కడుపు నొప్పితో బాధపడుతున్నావని. నిజమేనా? నిజమే బాబూ. ఏమిటి నీ జబ్బు లక్షణాలు? అన్నం తినగానే ఓ అరగంట సేపు కడుపులో భూకంపం వచ్చినట్లుంటుందండి. బహుశా అజీర్తి రోగమై ఉంటుంది. 2 రెన్నీ బిళ్ళలు వేసుకుని నమిలి మింగి మంచినీళ్ళు తాగు, తప్పకుండా సర్దుకుంటుంది. 2 బిళ్ళలు 15 పైసలు అనుకుంటాను. ఏ మందుల షాప్లోనైనా దొరుకుతాయి. నేను పద్యాలు రాసుకోవాలంటే నాకు ఏకాంత స్థలం కావాలి. ఇతరుల రొద వింటూ ఉంటే కవిత్వం రాయటానికి అవకాశం తగ్గిపోతుంది. తోట ఉత్తరపు వైపున అవుట్ హౌస్ నాకిప్పిద్దు. బావయ్య, మీరు రాజాగారిని అడిగారుగా, ఆయన ఒప్పుకున్నారయ్యా. ఇక పుష్పవతమ్మ గారి చెవిన కూడా పడేసి మధ్యాహ్నానికల్లా మీ పెట్టే బేడ అక్కడ చేరుస్తాను. ఆ గది చాలా చిన్నదండి, శుభ్రం చేయిస్తాను. చిన్నది పెద్దది అనే సమస్య లేదు. ఈజీ చైర్ ఇస్తే దానిలో బయట కూర్చుని ఆలోచించి పద్యాలు రాసిస్తాను. రేపు రాత్రి కవితా గానం చెయ్యాలి కదా, దానికి ముందు పెద్ద విందు చేయాలన్నారు రాజాగారు. దానికప్పుడే అతిథులు వస్తున్నారు. వారంతా నా కవిత్వం వింటారు. సరే బాబు, మధ్యాహ్నం 2 గంటలకల్లా రెడీ చేయిస్తాను. థ్యాంక్ యూ అంటూ రిసీవర్ హుక్కి తగిలిచ్చి పిపి రావు మరో సిగరెట్ ముట్టించాడు. ఆ మధ్యాహ్నమే
పిపి రావు తన బస అవుట్ హౌస్లోకి మార్చాడు. శర్మగారు అంటూ పిలిచింది సుజాత. ఏం, ఎందుకండి సుజాత గారు? నాకు టౌన్లో చాలా అర్జెంటు పనులున్నాయి. మధ్యాహ్నం ఆఫ్ ఇవ్వగలరా? రేపు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాను. ఒక ఫ్రెండ్ని కలుసుకోవాల్సిన పనుంది. రమ్మన్నాను. నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సరే వెళ్ళిరండి. మధ్యాహ్నం కాస్త టైం ఉంటే మీ పని నేను చేసి పెడతానులేండి. థ్యాంక్స్ అంటూ సుజాత తన స్నేహితురాలు సరస్వతిని కలుసుకోవచ్చని ఉవ్విళ్ళూరుతూ ఆదరాబాదరా భోజనం చేసి టైం చూసుకుంది. మధ్యాహ్నం 2:30 గంటలైంది. యువతలకు వచ్చింది. సుజీ, మై డార్లింగ్, జస్ట్ వర్డ్ అంటూ కుమార రాజాసాబ్ అడ్డు తగిలాడు. తొందరగా వెళ్ళాలనుకున్నందుకు సుజాతకి కాంతారావు సుజీ మై డార్లింగ్ అనేసరికి ఒళ్ళు మండింది. డార్లింగ్ గీర్లింగ్లు కట్టిపెట్టు, అర్జెంటుగా టౌన్కి వెళ్తున్నాను. ఒకే ఒక మాట అన్నానుగా, విని వెళ్ళు. మై డియరెస్ట్ స్వీటెస్ట్. ఏమిటా మాట? మన మ్యారేజ్ మాట. నేను చాలా చెడ్డదాన్ని, గయ్యాళి గంపను. నీ బ్రతుకు బండలు చేసి నిన్ను నడి వీధిలో పెట్టగలను. నన్ను అసమానంగా సుఖపెట్టగలవు. సినిమాలోలా డ్యూయెట్లు పాడగలవు. నన్ను నీ అనురాగ వాహినిలో ముంచగలవు. మరే ముంచుతాను, చచ్చినా తేల్చను. అయినా డబ్బు లేని దాన్ని నన్ను కట్టుకుని నువ్వెం సుఖపడతావో? డబ్బు లేని వాడిని నిన్ను పెళ్ళాడి నేనేం సుఖపడగలను? నువ్వు డబ్బున్న మనిషినా పెళ్ళాడేది? డబ్బున్న మనిషినే. అలా అయితే నాకు ఇవాళో రేపో 2,000 రూపాయలు వస్తాయి. వాటితో గిండి రేస్ కోర్సులో బుక్ పార్ట్నర్గా చేరతాను. బోలెడు డబ్బు వస్తుంది. సుమారు సీజన్లో నెలకు 4-5 వేలు వంతున నెల నెలా గిట్టుబాటు అవుతుంది. 2,000 ఎలా వస్తాయి? మా రామకృష్ణ ప్రసాద్ మావయ్య ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? ఎందుకేమిటి? అడిగాను, ఇస్తానన్నాడు. వెంటనే 10,000 అడిగిన రత్నప్రభను అలా అట్టిపెట్టి ఈ దగులుబాజీకి 2,000 ఇస్తానన్నందుకు సుజాతకి ఎక్కడా లేని కోపం వచ్చింది. ఆయన గారు కనపడితే 4 పెట్టి దులిపి పారేయాలనుకుంది. కాంతు, విసిగించుకు. నిన్ను పెళ్ళాడలేను. నీకు నా మీద ప్రేమ ఉందని తెలుసు. కానీ నేను నిన్ను ప్రేమించలేను, పెళ్లి చేసుకోలేను. నన్ను పోను మళ్ళీ టౌన్లోకి. నేను వస్తాను. వీల్లేదు, నేను ఒక్కతిని వెళ్ళాలి. పోనీ గేటు దాకా వస్తాను. సరేరా అంది, గేటుతోనైనా వదులుతాడని. గేటు దాకా వచ్చి, మై డియర్, సాయంత్రానికి తిరిగి త్వరగా వచ్చి మహాకవి మార్తాండ శాస్త్రి కవితాగానం ఉంది. అంతకుముందు పసందైన విందు భోజనం ఉంది. విందుకేవులే, రోజూ చేస్తున్నది విందు భోజనంలాగే ఉంటుంది అంటూ ఒక చిన్న మధుర మందహాసం అతనిపై సారించింది. దానికి ఉబ్బి తబ్బిబ్బైపోయాడు కాంతి. ఆమె టౌన్లోకి నడిచే వెళ్ళాలని బయలుదేరింది. ఇంతలోకే వెనక నుంచి చప్పట్లు వినిపించాయి. ఆగు సుజీ, ఆగు అంటూ ఆ ప్రాంతంలోనే దొరికిన ఒక రిక్షాలో కూర్చొని సుజాత నిలబడిన చోటుకి వచ్చి రిక్షాలో నుంచి దిగిపోయి, రిక్షాలో వెళ్ళు, డబ్బులు నేను ఇచ్చేశానులే, నడిచి వెళ్తే అలసిపోతావు, దగ్గరగా 6 ఫర్లాంగులుంది అన్నాడు కాంతారావు. పూనమల్లిలో రాజా వీరవెంకట సత్యనారాయణరావు గారు నిర్మించిన విజయ్ మహల్ సినిమా థియేటర్ దగ్గర సుజాత రిక్షాలో నుంచి దిగిపోయింది. తన స్నేహితురాలు మహాకవి మార్తాండ శాస్త్రి భార్య సరస్వతిని విజయ్ మహల్ క్యాంటీన్లో తన్ను కలుసుకోమని చెప్పింది. క్యాంటీన్లో సరస్వతి లేదు, ఇంకా రాలేదనుకుంది. థియేటర్ మెట్ల మీద నిలబడి ఉన్న సమయంలో ఆ థియేటర్ బిల్డింగ్లోనే ఒక పక్క ఉన్న నేషనల్ హెయిర్ కటింగ్ సెలూన్ నుంచి బయటకు వస్తున్న రామకృష్ణ ప్రసాద్ను చూసింది. రామకృష్ణ ప్రసాద్ చక్కగా క్రాఫ్ట్ చేయించుకుని, గడ్డం గీయించుకుని, శిరోజాలకు షాంపూ పట్టించి, తలదువ్వించుకుని బయటకు వస్తూ సుజాతను చూసి హలో అన్నాడు. ఆయనను చూడగానే రత్నప్రభే గుర్తుకొచ్చింది. కోపంతో శరీరమంతా ఊగిపోయిన ఆ ఉద్రేకాన్ని ఆపుకుని, సార్, 2 నిమిషాలు మీతో మాట్లాడాలి అంది. రామ్మా అంటూ విజయమహల్ మేనేజర్ గదిలోకి తీసుకెళ్లాడు. 2 సమోసాలు, టీ తెచ్చి క్యాంటీన్ బాయ్ ఆమె ముందుంచాడు. రామకృష్ణ ప్రసాద్ టీ మాత్రమే తాగాడు. నేను మాట్లాడదలిచింది మీ అమ్మాయి రత్నని గురించి అంది ఠపీమని. అయితే రత్నని నువ్వు ఎరుగుదువా? చిన్ననాటి నుంచి ఎరుగుదును. మేము కలిసి చదువుకున్నామండి. పాపం వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నేను ఇక్కడికి బయలుదేరిన ముందు రోజున రత్న ఇంటిలో టీ కూడా తాగాను.
సరే, ఆమెకు సహాయం చెయ్యాలనే ఉంది. కానీ నా ఇబ్బందులంటారు. కాంతికి 2000 అన్నారట. ఆ మాటకి పచ్చి వెలక్కాయ గొంతులో పడింది రామకృష్ణ ప్రసాద్కి. నీకు చెప్పాడా? అవును. నువ్వెవరికి చెప్పావు? ఎవరికీ చెప్పలేదండి. చెప్పకమ్మా, వెధవ నోట్లో నువ్వు గింజ నానదు. ఊరంతా వాగుతున్నాడేమో. ప్రారబ్ధం. అయినా మా ఆవిడకు కొత్త నెక్లెస్ కొంటానుగా, దీనిలో దొంగతనమేముంది? పిల్లకి పంపడం కోసమేగా ఈ బాధలన్నీ. మీరంటున్నది నాకు అర్థం కావటం లేదు. కానీ నిజంగా మీరు ఆమెకు సాయపడదలిస్తే ఏం చేయవలసినా నేను చేస్తాను. అంతేనమ్మా, వాడి వల్ల కాదు. అయితే కర్తవ్యం చెప్తాను విను అంటూ రామకృష్ణ ప్రసాద్ ఆ రాత్రి విందుకు తర్వాత కవితాగానంలో భార్య మెడలోని నెక్లెస్ తస్కరించి ఇస్తే రాళ్లు పీకించి బంగారం అమ్మి కూతురు కోరిన 10,000 రూపాయలు పంపగలను అంటూ చెప్పేశాడు. అయితే అదెంత పని, నేను ఎలాగైనా తెచ్చిస్తాను చూడండి అంది. మనసులో పెట్టుకో, ఎవరితోనన్నా అన్నావా? పుష్పావతి నా ప్రాణం తీస్తుంది అన్నాడు రామకృష్ణ ప్రసాద్ దీనంగా. మీకేమీ మాట రాదు సరేనా అంది. ఇంతలో సరస్వతి వచ్చింది. నా స్నేహితురాలు వచ్చింది, సెలవిప్పించండి అంది సుజాత. అంతేగాని మహాకవి మార్తాండ శాస్త్రి భార్య అని మాత్రం చెప్పలేదు. సుజాత పూనమల్లి టౌన్కు వెళ్ళిందని తెలియగానే కవితాగానం రాత్రి విందు తర్వాత కదా అనుకుంటూ పీపీ రావు వెళ్ళాడు. థియేటర్ ఫాయర్లో వారు నిలబడి ఉండగా సుజాత పీపీ రావు అలా వెళ్తూ ఉండగా చూపించి, ఆయనేనా నీ భర్త అని అడిగింది. వాడెవడో నాకు తెలీదు. మా వారికి రాజమండ్రిలో సన్మానమట. రేపు రాత్రి నన్ను రమ్మని బతిమాలుతూ ఒక ఉత్తరం రాశారు. నేను ఈవేళ మెయిల్కే వెళ్ళిపోతున్నాను అంటూ ఆ ఉత్తరం ఆ రోజే మనీ ఆర్డర్ చేసిన 100 రూపాయలు చూపించింది. సుజాత నిర్ఘాంతపోయినా కనిపించనీయలేదు పైకి. సరస్వతికి టిఫిను టీ ఇప్పించి సుజాత తిరిగొచ్చింది ఇంటికి. తోటలోని తన కుటీరంలో కూర్చుని ఆనాటి రాత్రి చదవలసిన మహాకవి మార్తాండ శాస్త్రి రచనలు, కవితలు వల్లిస్తున్నాడు పీపీ రావు. కవిగారు, నేను టౌన్లోకి వెళ్ళొచ్చాను. అంటే మద్రాస్కా? మద్రాసు సిటీ పూనమల్లి టౌన్ కిందే లెక్క. అది గ్రామం కాదుగా. అక్కడికి నా ఫ్రెండ్ సరస్వతి వచ్చింది. మీరు విజయమహల్ సినిమా థియేటర్ ముందు నుంచే వెళ్తున్నారు అవునా? నువ్వు చూసావా? నేను నీకోసమే వచ్చాను. తిరిగి వచ్చేటప్పుడు మద్రాసు నుంచి తిరిగి కారులో వస్తున్న రాజాగారు కనిపించారు. ఆ కారులో వచ్చాను. ఇంకా 10 నిమిషాలు కూడా కాలేదు. మీరు భలే నాటకం ఆడారే. సరస్వతి తాగుతుందని, కంచం విసిరేసిందని, అసలు ఆమె మిమ్మల్ని లక్ష్య పెట్టదని చెప్పారు. అసలు ఆమె మిమ్మల్ని ఎరగనంది, ఎప్పుడూ చూడలేదంది. మీ ఇద్దరిని కలపాలని, సంసారం నిలపాలని ఉద్దేశించే నేను సరస్వతిని రమ్మని టెలిఫోన్ చేశాను. దీనిలో నాటకం ఏమీ లేదు. కళ్ళజోడు బుక్ సెంటర్లో మర్చిపోయి దృష్టి సరిగా ఆనక ఆయన క్లబ్లో తూలిపడితే నేను నా కుర్చీ ఇచ్చాను. మార్తాండ శాస్త్రి గారికి మరో కుర్చీ వేశాను. అక్కడ కూర్చున్నంతసేపు రాజాసాబ్ తన తోట పూల మొక్కల గురించి మాట్లాడి బోర్ కొట్టారని, పైగా టిఫిన్ కాఫీలు ఇప్పించి కనీసం సిగరెట్ అయినా ఆఫర్ చేయక, ఎదుట పూల అంగడి కనిపిస్తే ఒకసారి, నువ్వు వచ్చావని ఒకసారి పరిగెత్తి కళ్ళజోడు తిరిగి రాగానే మార్తాండ శాస్త్రిని అనుకుని క్షమాపణ చెప్పడమే కాక, కారులో తన కూడా ఇక్కడికి రమ్మంటే నిన్ను చూసి నిలబడలేక కనీసం ఆయన పరువునైనా దక్కించడానికి నిన్ను చూడాలని మార్తాండ శాస్త్రిని నేనే అని నాటకం ఆడాను. ఒకరి నష్టం మరొకరి లాభం అన్నారు. మార్తాండ శాస్త్రి సన్మానాన్ని 1116లో బహుకృతిని పోగొట్టుకున్నాడు. నాకు నువ్వు దక్కావు. వర్షంలో తడుస్తున్నప్పుడు గొడుగిచ్చానే, అప్పుడే నిన్ను ప్రేమించాను. ప్రేమించటమేనా? నీకిష్టమైతే పెళ్ళాడటానికే సిద్ధంగా ఉన్నాను. అయితే కలువరేకుల్లాంటి నీ పెద్ద కళ్ళను చూసి ప్రేమ మాటంటే విరుచుకు పడతావేమోనని నిజంగా భయపడ్డాను. ఓ సుజాత, ఓ నా హృదయాధిష్టాన దేవత, నీ సౌందర్యం చూసి ఎందరు ప్రేమించారు? ఎదురుగా కాంతారావు నిన్ను ప్రేమించేస్తున్నాడు. కనీసం దయించి నీ లవర్స్ జాబితాలో అట్టడుగున నా పేరు కూడా చేర్చు. బాగా ఆలోచించే. నీ మనసు కుదిరితే ఇంటర్వ్యూ గ్రాంట్ చెయ్యి, లేదా ఆర్ అని క్యాపిటల్ లెటర్స్లో ఒక అక్షరం చీటీ మీద రాసి పంపించు. రిజెక్టెడ్ అని అర్థం చేసుకుని నా కర్మాన్ని నేను నిందించుకుని వరుసగా డజన్ల నిట్టూర్పులు విడిచి కళ్ళల్లో నీరింకిపోయే వరకు ఏడ్చి ఊరుకుంటాను.
ఇంతకీ నా కవితాగానం వినటానికి వస్తావా? రాను. వండర్, ప్రతిదానికి అవునని చెప్పేదానివి ఈవేళ నేను అడగగానే నో అని నిర్మోహమాటంగా చెప్పినందుకు నిన్ను అభినందిస్తున్నాను అంటూ పిపి రావు సిగరెట్ అంటించాడు. పిపి రావు చిత్తశుద్ధి ఆమెకు నచ్చింది. అతడు మాట్లాడిన తీరు ఆమె హృదయానికి హత్తుకుపోయింది. ఎందరో ఇంతకుముందు ఆమెను ప్రేమించామన్నారు, పెళ్ళాడమన్నారు. డబ్బున్నా లేకపోయినా పిపి రావు మనసు విప్పి చెప్పినందుకు సుజాత ఎంతో సంతోషించింది. పెళ్లి చేసుకోవాలనే కోరిక కలిగితే పిపి రావును తప్ప మరొకరిని పెళ్ళాడకూడదనుకుంది. కాంతారావు వట్టి చపల చిత్తుడనుకుంది. మీరు నా కోసమే పూనమల్లొచ్చారు అని అడిగింది. నా హృదయాన్ని కోసి చూస్తే హనుమంతుని హృదయంలో సీతారామలక్ష్మణులు ఉన్నట్లు నీకు సమాధానం లభిస్తుంది. ఒకవేళ నువ్వు మార్తాండ శాస్త్రివి కావని, మహా లేకపోయినా వట్టి కవివి కూడా కాదని అందరితోనూ వెల్లడిస్తే నన్ను వారించేవారెవరు అంది. నీ దయాంతఃకరణ, నీ హృదయంలోని మార్దవం, నీ స్నేహానురాగాలు అంత పని చేయనీవు అన్నాడు. అతడితో జీవితం ఒక్క క్షణం కూడా నిరుత్సాహంగా ఉండదని ఆమె గ్రహించింది. అతడు తనని తప్పక సుఖపెట్టగలడనుకుంది. ఒకవేళ ఇబ్బంది పడిన అతని సరస సంభాషణలో ఏ కష్టనిష్ఠూరాలు లెక్కలోకి రావు అనుకుంది. ఇంతలో శర్మ గంట వాయించి, సుజాతాదేవి గారు, మహాకవి మార్తాండ శాస్త్రి గారు, రాజాగారు రమ్మంటున్నారు. విందు భోజనం చేసి వెంటనే అతిథులందరూ తమ సీట్లలో ఉండగానే కవితాగానం చేయమని శ్రీ వీరవెంకట సత్యనారాయణరావు జమీందారు గారు, వారి సోదరీమణి శ్రీమతి పుష్పావతీదేవి గారు మీకు చెప్పమన్నారు అన్నాడు. సుజాత, నేను విందులో పాల్గొంటాను, కానీ మీ కవితలు వినలేను, క్షమించండి అంది సవినయంగా. ఇద్దరూ విందులో ఒకరి సరసన ఒకరు కూర్చున్నారు. విందు ఆరగించారు. తన కోసం అమర్చబడిన వేదిక దగ్గరకు పిపి రావు ఉరఫ్ మహాకవి మార్తాండ శాస్త్రి గారు వెళ్ళటం, సుజాత నిర్గమనం ఒకేసారి జరిగాయి. పిపి రావు వేదిక దగ్గర నిలబడగానే ఒక్కసారి సీట్లలో తన వైపు తిరిగి ఉత్కంఠతో తన కవితలను ఆలకించడానికి ఉద్యుక్తులై ఉన్న పెద్దలను, పిన్నలను, యూతులను, స్త్రీలను చూశాడు. ఒకసారి గొంతు సవరించుకున్నాడు. రేడియోలో ఉదయం స్విచ్ ఆన్ చేయగానే వెంకటేశ్వర సుప్రభాతం వినిపించినట్టు పిపి రావు కంఠం. ఆర్యులారా, మీరందరూ మహానుభావులు, మీకందరికీ వందనములు. ఇప్పుడు కవితాగానం చేస్తాను, వినండి అంటూ ప్రారంభించాడు. వాడలాయివి మురికి వాడలు కాని, పేటలాయివి మురికి పేటలు కాని, ఇటు చూసిన చెత్తా చెదారం, అటు చూసిన మురికి కాలువలు, వీటి మధ్య పీనుగుల పెంటలు, కాలువలై పారు మానవ రుధిరం, భయంగొలుపు నరుల కంకళాలు. ఇది మహాక్షామ సమయం. తిండి లేక, తిప్పలు లేక, మానవుల ఆక్రందనలతో మరుభూమిగా తోచను దేశం అని ఆగాడు. ప్రేక్షకుల హర్షధ్వానాలతో హాలు మారుమోగింది. ఇది మన పాప ఫలితమా లేక శాపమా? ఏదో తెలియక, నట్టేట దిక్కు తెలియక నిలబడ్డ యాత్రికుని వలె, చుట్టూ కమ్మిన కారు మేఘాలను చూసి తుఫాను రేగునని భయపడ్డ ప్రయాణికుని వలె మ్రానుపడి చూస్తున్నామే కానీ మహామారణ హోమం నుంచి తప్పుకునే మార్గాన్ని మనం ఆలోచించటం లేదు అని పిపి రావు మళ్ళీ అనగానే ప్రేక్షకుల హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. హత్యలు, అత్యాచారాలు, ప్రేమలు, విడాకులు, పసిపిల్లలు పాలు లేక, తల్లులు తిండి లేక, తండ్రులు పనులు లేక, దౌర్భాగ్యంలో, దారిద్ర్యంలో మునిగి రోధిస్తున్న రోజులివి. మళ్ళీ ప్రేక్షకుల చప్పట్లు. సరిగ్గా ఇదే సమయంలో దీపాలు ఆరిపోయాయి. కరెంటు పోయింది. వచ్చే వరకు కవితాగానం నిలిపివేయుదునా? చదివింది చాలు, చీకట్లో మీరేం చదువుతారు అని ఒక ప్రేక్షకుడి కంఠం వినిపించింది. అయ్యో నా నెక్లెస్ అంటూ పుష్పావతి కెవ్వున కేక వేసింది. ఇంతలో ముందు హాలు కిటికీ తలుపులు తెరవబడ్డాయి. మెట్ల మీద కూర్చున్న సుజాత తన పక్కనే ఏదో ధడేల్మని పడ్డ శబ్దం విని అటు చూసింది. పుష్పావతి కంఠసీమ అంతవరకు అలంకరించిన వజ్రాల హారం కనురెప్పల పాటు కాలంలో తీసుకుంది. ఎక్కడ దాచను? తిరిగి లైట్లు వస్తాయేమో అనుకుంది. మెట్ల పక్కనే వరుసగా సోల్జర్ల వలె ఉన్న పూల కుండీలను చూసింది. మూడో కుండీలో పెరుగుతున్న పెద్ద క్రోటన్ మొక్క ఆకుల మధ్య పడేసింది. 3 3 3 అని 10 సార్లు మనసులో అనుకుంది. తిరిగి లోపలికి పరిగెత్తింది. కొంచెం ఆలస్యంగా వచ్చిన కుకుటేశ్వరరావుకు నెక్లెస్ కనపడలేదు. శర్మ మెట్ల దగ్గరికొచ్చాడు. సుబ్బయ్య అని అరిచాడు. ఏ మూలనో ఉన్న సుబ్బయ్య పరిగెత్తుకుంటూ వచ్చాడు శర్మ దగ్గరికి. సుబ్బయ్య రాగానే జైనిలా పంపు అన్నాడు శర్మ. ఇంతలో హారం కనిపించని కుకుటేశ్వరరావు స్విచ్ ఆన్ చేసేసరికి భవనమంతా లైట్లొచ్చాయి.
ప్రేక్షకులు ఒక్కొక్కరే లేచి వెళ్ళిపోగానే శర్మ తీవాచి కింద వెతికాడు. ఆ కుర్చీలన్నీ అటు ఇటు తిప్పి హారం ఎవరైనా అక్కడ పెట్టారేమో అని చూశాడు. ఇంతలో పైకి పని మనిషిగా చలామణి అవుతూ ఆ ఇంటి ఆనుపానులన్నీ తెలుసుకోవడానికి వచ్చిన డిటెక్టివ్ జయ రానే వచ్చింది. ఏమిటి పిలిచారట, దేనికి అని అడిగే వరకు ఆమె వచ్చినట్టే గ్రహించని శర్మ, అబ్బా ఎంత చడి చప్పుడు లేకుండా వచ్చావు అని అడిగాడు ఆశ్చర్యంగా. అది నాకు అలవాటే, ఏమిటి విశేషం అంది జయ. పుష్పావతీదేవి డైమండ్ నెక్లెస్ పోయింది. ఎప్పుడు? మహాకవి మార్తాండ శాస్త్రిని అని చెప్పుకుంటూ నాటకం ఆడుతున్నవాడు పద్యాలు చదువుతూ ఉండగా దీపాలు ఆరిపోయాయే అప్పుడు. వెంటనే ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఇంత నింపాదిగా చెప్తున్నారేమిటి? దీపాలు ఆరిపోయినప్పుడు అసలు ఏం జరిగింది? అంతా కల్లోలంగా మారింది. విందుకు వచ్చిన వాళ్ళు, కవితాగానం వింటున్న వాళ్ళు అంతా పెద్ద మనుషులే. అయితే పెద్ద మనుషులు మాత్రం 50,000 రూపాయల నెక్లెస్ దొరికితే అలా వదిలేస్తారా? అదేం చేదా విషమా? అయితే ఆ మార్తాండ శాస్త్రిని అంటున్న వాడిని చూడలేకపోయావా? వాడే దొంగ అని నా అనుమానం. మొట్టమొదట నేను సోదా చేసిందే వాడిని. అతడు తన జేబులన్నీ దులిపి చూపించాడు. జేబులు దులిపి చూపించాడులే, లేకపోతే మెళ్ళో ధరిస్తాడా? చివరకు నెక్లెస్ వాడికే అందుతుంది. దాచడానికి వాడికే చోటుంది. ఎక్కడో తోటలో గదా ఉంటున్నాడు. మిస్టర్ శర్మ, ఇది ఒకడి పని కాదు. దీనిలో కనీసం 3 పాల్గొని ఉండాలి. ఒకరు నెక్లెస్ లాగేశారు. ఆ తర్వాత కిటికీలో నుంచి గిరవాటేశారు. మరొకరు అక్కడే ఉండి తీసుకున్నారు దాన్ని. వేరొకరు దాచేశారు. ఇందులో తోడు దొంగలు సుజాత, పిపి రావులు. ముందు వాళ్ళ గదులు వెతకాలి అంది జయ. నేను అదే అనుకున్నాను, రండి. దీపాలారిపోయి కవితాగానం నిలిచిపోగానే సింహద్వారం పక్క మెట్ల మీద మార్తాండ శాస్త్రి కనిపించాడు. అతడు సుజాతతో మాట్లాడుతున్నాడు. ఆ సుజాతమ్మ కవితాగానం వినటానికి రానంది. మెట్ల మీదనే కూర్చుంది. చెప్పలేదు, ఆ మార్తాండ శాస్త్రి పేరు పెట్టుకున్న ప్రబుద్ధుడు, సుజాత భాగస్వాములు. వీళ్ళుగాక మరొకడున్నాడు, మార్తాండుడి నౌకరుని అని చెప్పుకుంటున్న దొంగవాడు. తన పేరు రావన్నాడు. వాడిలో నౌకరుకుండే వినయం, నమ్రత మచ్చుకైనా లేవు. దొంగతనాలు చేసి ఆ వచ్చిన డబ్బుతో దర్జాగా బ్రతుకు వెలగబెట్టే లక్షణాలే గాని అంది డిటెక్టివ్ జయ. మనం జాగు చేయరాదు, వెంటనే చర్య తీసుకోవాలి. లేకపోతే నెక్లెస్ చేయి దాటుతుంది. ఆనందభవనం ఆవరణ నుంచే దాటించొచ్చు అన్నాడు శర్మ. చర్య తీసుకోవాలి నిజమే, కానీ తెలివి తక్కువగా మాత్రం కాదు. అది ఇంతవరకు తోటలోనో కాదు, భవనం ఆవరణలోనే ఉంది. 3 పాళ్ళు భవనంలోనే, మెట్లకు చేరువగా ఏ కిటికీలోనో దాచబడి ఉండొచ్చు. సరే, కాసేపు వేచి చూద్దాం అంది జయ. నెక్లెస్ పోయిందన్నప్పటి నుంచి శర్మకి నిద్ర పట్టడం లేదు. 2వ అంతస్తులో అతని గదిలో మంచం మీద పడుకునే పొరలాడుతున్నాడు. ఏమాత్రం శబ్దమైనా వినిపిస్తే ఉలికి పడుతున్నాడు. మిస్ జయ అందరి గదులు వెతికింది. ఫలితం మృగ్యమని శర్మతో చెప్పి, ఉదయమే కానీ రాత్రివేళ ఇక ఎవరినీ సోదా చేసినా లాభం ఉండదు అంది. గదిలో పడుకుని ఉన్నాడు శర్మ. వంగపండు రంగు లుంగీ చొక్కా ధరించాడు. 2వ అంతస్తులోని తన గది నుంచి బయటకొచ్చాడు. బాల్కనీ మీద నిలబడ్డాడు. బయట ఆవరణమంతా నిబిడాంధకార బంధురంగా ఉంది. ఆ చీకటిలో ఏమైనా కనిపించకపోతుందా, ఏమైనా వినిపించకపోతుందా అని అలా శిలా విగ్రహంలా అరగంట నిలబడ్డాడు. కిందికి దిగి బయటికి వెళ్తే ఏమన్నా లాభం ఉంటుందేమో అనుకున్నాడు. టేబుల్ మీద ఉన్న తన కళ్ళజోడు ధరించాడు. 2వ అంతస్తు నుండి 1వ అంతస్తు దగ్గరకొచ్చాడు. కుమార రాజా లక్ష్మీకాంతరావు అజాగ్రత్తగా, అలక్ష్యంగా అక్కడే పడేసిన గోల్ఫ్ బంతి మీద అడుగు వేసి 16 మెట్ల మీద నుంచి కిందికి జారి 1వ అంతస్తులో పడ్డాడు. నడుం విరిగిపోయిందేమోనని ఒకంతసేపు తొట్రుపాటుతో నడుం పట్టుకుని చూసుకున్నాడు. 1వ అంతస్తులోని గదిలో ఉన్న సుజాత అంతకుముందే తన గది నుంచి బయటకొచ్చింది. వస్తూ చీకటిలో వరండాలో ఉన్న ఒక చిన్న టేబుల్ తన్నింది. ఆ తాపకు ఆ చిన్న టేబులు, దానిలోని ఫ్లవర్ వాజ్, రాజాసాబ్ గారి ఫోటోలు అన్నీ కింద పడ్డాయి. ఆ సవడికి ఇంట్లో వాళ్ళందరూ లేచి బయటకు వస్తారేమో అని భయపడింది. 5-6 నిమిషాలు నిరీక్షించింది. ఎవరూ రాలేదు. తిన్నగా సింహద్వారం వద్దకొచ్చింది. గడియగా వేయబడిన ఇనుపకడ్డీ తీసింది. మెల్లగా తలుపులు తెరిచింది. పూలకుండీల వైపు నడిచింది. 2వ అంతస్తులో నుంచి గోల్ఫ్ బంతి మీద అడుగు వేసి మెట్లు దిగనక్కర్లేకుండానే జారి 1వ అంతస్తులోకి జారిపడ్డ శర్మకు మళ్లీ జారిపడకుండా, ఈసారి జారిపడితే శరీరంలోని ఏ భాగమైనా లోపించగలదనే భయంతో లైట్ ఆన్ చేశాడు.
అకస్మాత్తుగా చీకటిలోకి నడిచిన అందాల భామ సుజాత 1-2 నిమిషాలు ఆగింది. వంగపండు రంగు లుంగి చొక్కా ధరించిన శర్మను చూసింది. శబరిమలై వెళ్లే భక్తుడిలా చీకటి ఛాయలోనే కలిసిపోయే నల్లలుంగి అయినా ధరించుంటే బావుండును అనుకుంది. తాను నెక్లెస్ పడేసిన పూలకుండీనెత్తుకుని ఆ అంధకారంలోనే పరిగెత్తి గుబురుగా పెరిగిన మల్లెపందిరిలో పెట్టింది. ఆ తర్వాత మెల్లగా నడిచొచ్చి శర్మ ఎక్కడ ఉన్నది ఆ చీకటిలో గమనించలేక లోపలికి వెళ్ళి గడియ వేసి లైట్ ఆర్పేసింది. దీపం ఆర్పివేయబట్టం గమనించిన శర్మ బయట లుంగితో చల్లగాల్లో నిలబట్టం కంటే రాత్రంతా పడుకుని తెల్లవారగానే బయటకొచ్చి వెతకొచ్చును అనుకున్నాడు. శర్మ కవి అయ్యుంటే ఆ తోటలోని పూల మొక్కల నుంచి వీచే సుమధుర సౌరభానికి పరవశించిపోయేవాడు. శర్మ కవి కాదు గనక ఆ తోటలో ఎటునుంచైనా ఏ పామైనా వచ్చి కాటు వేయచ్చని భయపడ్డాడు. హడావిడిగా పరిగెత్తుకొచ్చాడు. దీపాలు ఆరిపోయి చీకటిలో మునిగిపోయి ఉన్న భవనం సింహద్వారం తట్టాడు. బదుల్లేదు. టపీమని తన్నాడు. కాలివేళ్లకు దెబ్బ తగిలింది కానీ ఫలితం లేకపోయింది. దబీ దబీమని తలుపులు బాది ఇంటిల్లి పాదిని విందుకు వచ్చి రాత్రి అక్కడే ఉండిపోయిన కొందరు అతిథులను లేపే కంటే ఇతర మార్గాలని అన్వేషించడం మంచిదనుకున్నాడు. భవనం చుట్టూ తిరిగాడు. గాలి కోసం తెరవబడి ఉన్న గది కిటికీల దగ్గర ఆగాడు. ఆ పడుకున్న వారెవరైనా లేచి తలుపులు తీస్తారేమో అని సన్నగా ఈల వేసి 5 నిమిషాలు ఆగాడు. 5 నిమిషాలకు లేవకపోతే ఇంకా గాఢ సుషుప్తిలో మునిగే ఉన్నట్లు భావించి మరో గది కిటికీ దగ్గరికి వెళ్ళి ఈల వేశాడు. హాలులోని గోడ గడియారం 3 గంటలు కొట్టింది. మానవుడు ఏ పరిస్థితినైనా అతి తేలికగా రానున్నది రాకమానదు, కాకున్నది కాకమానదు అనే వేదాంత దృష్టిలో చూడగలిగినప్పుడే సుఖం పొందగలడని ఒక సామెత. దీనికి ఉదాహరణగా ఒక కథ కూడా ఉంది. ఒక దేశంలో ఒక పెద్ద మనిషి ఒక పెద్ద మర్రి చెట్టు కింద పొలంలో పడుకున్నాట. ఆ పొలంలో అతను పడుకున్న చోట మొక్కలు బాగా పెరిగి తెల్లవారేసరికి 10 అడుగులు ఎత్తుకు లేచిపోయినదట. ఇకేమైతే అది అయ్యిందని ఆ మొక్కల మీద అలాగే పడుకుని ఉండిపోయాడట. అయితే శర్మ అలాంటి వేదాంత దృక్పథంలో ఇంకా 2 గంటలు ఆగితే తెల్లవారుతుంది కదా, అప్పుడు ఎలాగూ తలుపులు తెరుస్తారు అని లోపలికి పోవచ్చును అని భావించలేకపోయాడు, ఊహించలేకపోయాడు. ఆ తోట సౌందర్యము అతన్ని ఆకర్షించలేదు. మామిడి చెట్టు మీద కూర్చుని కోయిల పంచమస్వరంలో చేస్తున్న కుహుకుహు జీతము అతనికి పారవస్యం కలిగించలేదు. ఎడమ పాదం మీద పుండు జోడు తొడుక్కుని నడవటంతో రేగి మరింత బాధ పెడుతోంది. నొప్పి కలగడంతో వాటిని వదిలేసి మెట్ల మీదనే పడుకుని ఆలోచించసాగాడు. పుష్పవతి గారి నెక్లెస్ డిటెక్టివ్ జయ సూచించినట్లు భవనంలోనే ఎక్కడో ఉండవచ్చుననుకున్నాడు. లేదా ఏ కిటికీలోనైనా భద్రంగా పొట్లం చుట్టి దాచబడి ఉంచాలనుకున్నాడు. ఈ ఆలోచనలన్నీ శర్మ మనోవీధిని సినిమా రీల్స్లా తిరుగుతూ ఉండగానే 4 గంటలు కొట్టింది గోడ గడియారం. మరో అరగంట కూడా కొట్టింది. అప్పటికీ తెల్లవారలేదు. ఇంకా చీకటిగానే ఉంది. ఈదర గాలి వీస్తోంది. లుంగీతో బయట కనిపించటం బాగుండదని భవనం చుట్టూ మరోసారి తిరిగాడు. ఏ కిటికీలో నుంచైనా లోపలికి పోవడానికి అవకాశం ఉంటుందేమోనని. అయితే దుర్గంలో అభేద్యంగా సుమారు 1/2 శతాబ్దం క్రితం నిర్మించిన చెక్కు చెదరకుండా నిలబడి ఉన్న ఆ భవనంలో ఏ ఒక్క కిటికీ ఎక్కడానికి అతనికి అందుబాటులో కనిపించలేదు. వరుసన కిటికీలు లెక్క పెడుతూ 5వ కిటికీ దగ్గర ఆగాడు. అది రాజా వీర వెంకట సత్యనారాయణరావు గారి గది. ఇక ఆయనను లేపటమే మంచిదనుకున్నాడు. సుజాత వచ్చిన నాడు శర్మను పిలవటానికి పిపి రావు పూలకుండి గిరవాటేశాడు. దానిని శర్మ రాజాగారికి విన్నవించగా ఆయన ఆ మాటకు తారుమారుగా భాష్యం చెప్పాడు. పూలకుండిని శర్మ మహాకవి మార్తాండ శాస్త్రి మీద గిరవాటు వేశాడని, అలా కాదు మొర్రో అని శర్మగారు మొత్తుకున్నా రాజాగారు వినిపించుకోలేదని. అక్కడ మెట్ల పక్కన పడి ఉన్న కుండీలను చూశాడు. అసలు అవి 16, 15 ఉన్నాయి. 16వది ఉందనే సంగతి శర్మకు జ్ఞాపకం లేదు. ఒక్కొక్క కుండీనే ఎత్తి రాజాగారి గదిలోకి గిరవాటు వేసాగాడు. 1, 2, 3 అని లెక్క పెట్టసాగాడు. మొదటి కుండి రాజాగారి మంచానికి దూరంగా పడింది. రెండోది మంచానికి తగిలి పడింది. మూడోది మంచం మీదనే పడింది. చివరికి 15వ కుండీ రాజాగారికి తగిలింది. 8 గంటలు ఒక్కసారి 10 గంటలు ఖరాగా నిద్రపోయే అలవాటున్న రాజాగారు 15వ కుండీ తనకు తగలటం నిద్రాభంగమై లేచి కూర్చున్నారు. ఏమిటి పూలకుండీల వర్షం అని ఆశ్చర్యపోయాడు. వడగళ్ళు కురవటం ఉంది కానీ కిటికీలో నుంచి కుండీల వాన ఎలా కురుస్తుంది అనుకున్నాడు. లేచి డ్రెస్ చేసుకున్నాడు. కిటికీలో నుంచి బయటికి తొంగి చూశాడు.
15 కుండీలు పడినా రాజాగారు మేల్కొనందుకు అదృష్టవంతుడు. ఆహా, ఏమి నిద్ర అనుకుని ఆ పచ్చిక మీదనే పడుకున్న శర్మకు ప్రత్యూష మందపవనాలు వీచడంతో నిద్ర పట్టింది. రాత్రంతా నిద్రలేకపోవడంతో గాఢంగా నిద్రపోయాడు. తెల్లవారేసరికి దంతధావనాది కాలకృత్యాలు నిర్వర్తించి తోటలోని బావి దగ్గర స్నానం చేసి దుస్తులు ధరించి టిప్టాప్గా తయారైన పీపీరావు ఉరఫ్ మహాకవి మార్తాండ శాస్త్రి వచ్చి కిటికీలో నుంచి బయటికి తొంగి చూస్తున్న రాజా వీరవెంకట సత్యనారాయణరావు జమీందారు గారిని చూసి, నమస్కారం రాజా సాబ్ అన్నాడు. కవిశేఖర, ఆ దుర్మార్గుడికి మతి చలించింది. మీ దగ్గర కర్ర ఉందా? లేకపోతే నేను ఇస్తాను. కర్రతో బాది లేపండి. నా గదిలోకి 15 పూల కుండీలు గిరవాటేశాడు. వాడి బుద్ధి ఒక్కోసారి పెడతలను పడుతుంది. వాడిని ఏం చేయాలి? ఏం శిక్ష విధిస్తే వాడు పొగరుబోతు పనికి సరిపోతుంది అంటూ ఒక కర్ర గిరవాటేశాడు. బాబాయ్, శర్మ తెల్లవారింది లేమ్మా అంటూ పీపీరావు అనునయంగా లేపాడు. ఉండవయ్యా, రాత్రంతా నిద్రలేదు అని ధరించిన లుంగీనే ముఖం నుంచి అరికాళ్ల వరకు కప్పుకుని నిద్ర కొనసాగిస్తున్న శర్మను రాజాగారు కోపంతో, శర్మ లేవరా, నీకేమైనా పిచ్చెత్తిందా అని కేక వేశారు.